ఒక విషయం చెప్పనా? మీ జీవితంలో ఉన్న చాలా సమస్యలు మీ పరిస్థితుల వల్ల కాదు, మీ మాటల వల్ల అని చెప్పితే నమ్ముతారా? కోపంలో చెప్పిన మాటలు, అహంకారంతో వచ్చిన మాటలు, ఆలోచనకుండా బయటికి వచ్చిన మాటలు. ఇది ఒక వ్యక్తి కథ. తను బలహీనుడు కాదు, తను అదృష్టం లేకపోయినవాడు కాదు, తను తెలివి తక్కువవాడు కూడా కాదు. కాని తన జీవితం నాశనమైంది తన జీభ్భతో. ఆయన ఒక చిన్న ఊర్లో పెరిగాడు. ఎవరైనా ఎదురుగా మాట్లాడితే వెంటనే తిరిగి మాట్లాడేదు. ఎవరైనా తప్పు చెప్పితే ఇంకా పెద్ద స్వరంలో సమాధానమిచ్చేదు. ఎవరైనా తిట్టితే 2 రెట్లు తిరిగి తిట్టేదు. తననుకునేది ఇది బలమని, గట్టిగా మాట్లాడటమంటే శక్తి అని. ఒకరోజు తన తండ్రితో పెద్ద సందర్భం జరిగింది. కోపంలో, ఆలోచనకుండా తను చెప్పిన ఒక మాటం తిరిగి తీసుకోలేకపోయాడు. మాటలు బయటికి వచ్చాక అవి తిరిగి రావు. అవి మనసుల్ని గట్టిగా అడుగుతాయి. తన తండ్రి ఏమీ చెప్పలేదు, నిశ్శబ్దంగా నిలిచాడు. ఆ నిశ్శబ్దమే తన హృదయాన్ని భారీగా కొట్టింది. ఆ రాత్రి తను నిద్రపడలేదు. మొదటిసారి తన జీవితంలో ఒక నిజం అర్థమైంది. తన పెద్ద శత్రువు బయటలేదు, తన జీభ్భ. మరుసటి రోజు తను ఊరిని వదిలి గుడిసెల పక్కన ఉన్న ఒక ముని దగ్గర వెళ్ళాడు. ఒక ప్రశ్న అడిగాడు: నా జీవితాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి? ముని చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత ఒక మాట చెప్పాడు: నీకు నీ మాటలు మీద అదుపు లేకపోతే నీ జీవితం మీద అదుపు ఉండదు. తరువాత ఒక నియమం ఇచ్చాడు: 1 సంవత్సరం మాట్లాడకు. యువకుడు ఆశ్చర్యపోయాడు. 1 సంవత్సరమా? 1 మాట కూడా కాదా? ముని చెప్పాడు: మాట్లాడితే మళ్లీ మొదలు. అలా తన ప్రయాణం మొదలైంది. మొదటి వారం నరకంలా అనిపించింది. ఎవరైనా తప్పు చెప్పినా తిరిగి మాట్లాడాలని అనిపించింది. ఎవరైనా అపార్థం చేసినా వివరించాలని అనిపించింది. కోపం అగ్నిలా మధ్యలో కలిసింది. కాని తను నిలిచాడు, మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత తను వినడం నేర్చుకున్నాడు. పక్షుల ధ్వని, గాలి మధురం, తన శ్వాస. ఇంకా గొప్ప విషయం, తన ఆలోచనలు. తన కోపం వెనుక భయముందని తెలుసుకున్నాడు. తన వాదులలో అసురక్షితత ఉందని తెలుసుకున్నాడు. తన ఫిర్యాదుల వెనుక ఆలస్యముందని తెలుసుకున్నాడు. నిశ్శబ్దమే తన గురువయ్యింది. ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీరు సాధారణవాళ్లు కాదు, మీ జీవితం గురించి నిజంగా ఆలోచించేవారు. కాబట్టి ఇప్పుడే 1 నిమిషం తీసుకొని ఈ మార్గంలో మీ పయనం కొనసాగించండి. మీ జీవితాన్ని మార్చుకోవాలని కోరుకున్న మనసుని బలపరచండి. ఇప్పుడు కథ ముందుకు వెళుతుంది. నెలలు గడిచాయి. తన ముఖం మారలేదు, కాని తన దృష్టి మారింది. తన ప్రతిక్రియ మెల్లగా అయ్యింది. ఒకరోజు ఒక వ్యక్తి తన మీద తిట్టాడు. ముందైతే ఇది పెద్ద పోరాటమయ్యేది. ఇప్పుడు తను నవ్వాడు, మాట్లాడలేదు. ఆ క్షణంలో తను నిజమైన శక్తి అనుభవించాడు. అదుపులో ఉన్న శక్తి. ప్రతి ప్రతిక్రియ బలం కాదు, ప్రతి నిశ్శబ్దం బలహీనత కాదు. 1 సంవత్సరం పూర్తయ్యాక ముని పిలిచాడు. ఇప్పుడు మాట్లాడు అన్నాడు. యువకుడు వాణి తెరవడానికి ప్రయత్నించాడు, కాని ఆపాడు. ఎందుకంటే ఇప్పుడు తనకు తెలిసింది, ప్రతి ఆలోచన మాట కావలసిన అవసరం లేదు, ప్రతి అపమానం సమాధానం కావలసిన అవసరం లేదు, ప్రతి సందర్భంలో మాట్లాడటం అవసరం లేదు. తను తిరిగి తన ఊరికి వచ్చాడు. జనాలు అదే పురాణ స్వరం అనుకున్నారు. కాని వచ్చింది ఒక నిశ్శబ్ద బలం. తక్కువ మాటలు, ఎక్కువ పని, మెల్లగా ప్రతిక్రియ, ఇంకా పెద్ద గౌరవం. ఎవరో అడిగారు, మీరు ఎలా మారారు? తను చెప్పాడు, నా జీభ్భని అదుపులో పెట్టిన రోజు నా జీవితం అదుపులో వచ్చింది. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రశ్న. మీ జీవితంలో జరిగిన సమస్యలలో ఎంత మాటల వల్ల జరిగాయి? కోపంలో చెప్పిన ఒక వాక్యం వల్ల ఎంత బంధాలు భంగమయ్యాయి? బహుశా మీరు ఇంకా ప్రేరణ కావలసిన అవసరం లేదు. బహుశా మీకు కావలసింది కొంచెం నిశ్శబ్దం. ఎప్పుడు మాట్లాడాలో ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే నిజమైన శక్తి గట్టిగా మాట్లాడటంలో కాదు, తగిన సమయంలో తగిన మాట చెప్పడంలో ఉంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే క్రింద రాయండి: నిశ్శబ్దం శక్తి. మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ జీవితాన్ని బలపరచడానికి, ఈ పయనంలో కలిసి నడవడం కోసం. గుర్తుపెట్టుకోండి, లోకమంతా శబ్దంతో నిండి ఉంది, కాని అదుపులో ఉన్న మనసు నిశ్శబ్దంలోనే పెరుగుతుంది. నిశ్శబ్దాన్ని ఎంచుకోండి. మీ జీవితం మారిపోతుంది.